తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో వికెట్ కోల్పోయినా, బౌలింగ్ లో వికెట్లు తీయలేకపోయినా తనని ఆడించాలంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ పఠాన్. ఎందుకంటే నితీష్ కుమార్ టీమిండియాకు దొరికిన వజ్రాయుధం అని ఆయన చెప్పారు. కానీ టీమ్ లో ఏం జరుగుతోంది? ఎక్కడో వాషింగ్టన్ లో ఉన్న సుందర్కి ఇంజురీ అయితే తప్ప నితీష్ కుమార్ కి ఛాన్స్ రాదు. దానికి కారణం టీమ్ లో ఆల్రెడీ హర వీర భయంకర ఆల్రౌండ్ అయిన హర్షిత్ రాణా ఉండడమేనా? అది సరిపోతున్నట్టు ఇప్పుడు ఇంకో బొడ్డని టీమ్ లోకి తీసుకొచ్చారు. సో వెల్కమ్ టు ద ఎపిసోడ్ 1 ఆఫ్ గంభీర్ గోరాలు పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ సబ్బు అండ్ తెనాలి డబుల్ గుర్రాల మెనపగుళ్ళు. ప్రెసెంట్ క్రికెట్ వరల్డ్ లోనే హార్దిక్ పాండ్యా బెస్ట్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తన ఫిట్నెస్. తనకి కంటిన్యూస్ గా ఇంజరీస్ అవుతున్నాయి. హార్దిక్ అయితే ప్రెసెంట్ T20 ఫార్మాట్ ఒక్కటే ఆడుతున్నాడు. ఇలాంటి టైంలో తనని రీప్లేస్ చేయడానికి నితీష్ కుమార్ ని టీమ్ లోకి సెలెక్ట్ చేశారు. కానీ నితీష్ కుమార్ కి అయితే సరిగ్గా అవకాశాలు రావడం లేదని మాజీ క్రికెటర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ వ్యాపోయారు. హార్దిక్ పాండ్యాకి తన కెరీర్ స్టార్టింగ్ లో చాలా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అలానే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 130+ స్పీడ్ తో బౌలింగ్ చేయడంతో పాటు మిల్లర్ లో బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ చాలా అరుదుగా ఉంటారని చెప్పారు. యాక్చువల్ గా నితీష్ కుమార్ బ్యాటింగ్ లో స్ట్రగుల్ అవుతున్నాడు అండ్ T20 ఫార్మాట్ లో స్థానం కోల్పోయాడు. కానీ తర్వాత జరిగిన సయ్యద్ ముస్కల్ ట్రోఫీలో హ్యాట్రిక్ తీశాడు అండ్ 3 మ్యాచ్ లో తన 6 వికెట్స్ తీశాడు. ఓడిఐ ఫార్మాట్ అయిన విజయ్ హజార్ ట్రోఫీలో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో 10 ఓవర్స్ బౌలింగ్ చేశాడు అండ్ ప్రతి మ్యాచ్ లో వికెట్ తీశాడు అండ్ తను ఓవరాల్ గా 5 మ్యాచ్ లో 6 వికెట్స్ తీశాడు. నితీష్ కుమార్ ని ఆల్రౌండర్ గా టీమ్ లోకి సెలెక్ట్ చేస్తున్నారు. బట్ తనకి సరిగ్గా బౌలింగ్ ఇవ్వడం లేదు. రీసెంట్ గా న్యూజిలాండ్ తో సెకండ్ ఓడిఐలో 2 ఓవర్స్ బౌలింగ్ ఇచ్చారు. తన 2 ఓవర్స్ లో 13 రన్స్ ఇచ్చాడు అండ్ తన ఎకానమీ చూస్తే 6.5 గా ఉంది. ఇదైతే డీసెంట్ బౌలింగ్ అనే చెప్పాలి. బట్ తనకైతే ఇంకో ఓవర్ ఇవ్వలేదు. ఇంకో పక్క కుల్దీప్ యాదవ్ రన్స్ ఇచ్చిస్తున్నా తనకైతే ఫుల్ కోట బౌలింగ్ ఇచ్చారు. ఇండియన్ అసిస్టెంట్ కోచ్ ఏం చెప్పాడంటే నితీష్ కుమార్ తనకి ఇచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకున్నాడని, 20 రన్స్ స్కోర్ చేశాడు అండ్ వికెట్ కూడా తీయలేకపోయాడని. సో వాళ్ళైతే నితీష్ కుమార్ కి 2 ఓవర్స్ ఇచ్చారు కానీ 2 ఓవర్స్ లో వికెట్ తీసేయాలని కోరుకుంటున్నారు. కానీ హర్షిత్ రాణాకి మాత్రం కంటిన్యూస్ గా ఛాన్స్ ఇస్తారు, తనని బ్యాక్ చేస్తారు. రాణా తన డెబ్యూని 2024 లో చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి టోర్నమెంట్ లో అండ్ ప్రతి ఫార్మాట్ లో తను ఆడాడు. అన్ని ఛాన్సెస్ ఇస్తే హర్షిత్ రాణా కాదు, దగ్గుపాటి రాణా కూడా బాగానే ఆడతాడు. రాణా స్టార్టింగ్ లో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు అండ్ తన మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ రీసెంట్ గా కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే తన ముందు పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు అది ఇంప్రూవ్ అయింది. తన పవర్ ప్లే లో బాగానే బౌలింగ్ చేస్తున్నాడు కానీ తర్వాత రన్స్ లీక్ చేస్తున్నాడు. మీరు అన్ని మ్యాచ్ లో కంపేర్ చేసి చూడండి, ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్ లో కూడా వేరే ఫాస్ట్ బాల్ తో కంపేర్ చేస్తే తన ఎకానమీ ఎక్కువగా ఉంటుంది. తను రీసెంట్ గా బాగా ఆడతారు కాబట్టి తనని లేపుతున్నారు. థర్డ్ మ్యాచ్ లో బాగా ఆడితే ఇంకా లేపుతారు, అదే ఆడకపోతే మళ్ళీ దెబ్బనే. అండ్ సుందర్ కి రీప్లేస్మెంట్ గా ఆయుష్ పదోని సెలెక్ట్ చేశారు. తనకి లిస్ట్ క్రికెట్ లో 1000 రన్స్ కూడా లేవు. అండ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే విజయ్ హజార్ ట్రోఫీలో 3 మ్యాచ్ లో 16 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. తనని తీసుకోవడానికి రీజన్ అంటే LSG లో గంభీర్ మెంటర్ గా ఉన్నప్పుడు ఆయుష్ బోధన్ ని తనే స్కౌట్ చేశాడు. అప్పుడు LSG టీమ్ లో అవకాశం ఇచ్చాడు, ఇప్పుడు టీమిండియాలో అవకాశం ఇస్తున్నాడు. ఈ విషయంపై టీమిండియా ఫ్యాన్స్, మాజీ క్రికెటర్స్ అందరూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయిన పర్లేదు కానీ హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిన పర్లేదు కానీ గంట కొట్టండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడలి చెల్లి కొడుతున్నాను చేస్తలేవా, చేతనైతే చేస్తలేవా? తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజం కక్కుని తెస్తుందా? మారరా 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 మ్యాన్ కే రౌడే.